ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే ఆ దేవుణ్ణి కోరుకుంటూ మరొక్కసారి మన మంచి ఇంట్రెస్టింగ్ లాగ్తో మీ ముందుకు వచ్చేసింది మీ స్మార్ట్ లైఫ్ శ్రీ. అంతకన్నా ముందర ఎల్లుండు కొత్త నూతన సంవత్సరంలో మన తెలుగువారంతా అడుగు పెడుతున్నాం కదండి. అలాంటి నూతన సంవత్సరం వేళ ప్రతిరోజు కూడా మనం ప్రతిరోజు డైలీ వ్లాగ్స్ చేసుకున్న విధంగానే ఈరోజు డైలీ వ్లాగ్లో నేను పండగ కోసం చేసుకున్న కొన్ని పనులతో పాటు, అలాగే ఈరోజు శుక్రవారం కలిసి వచ్చింది, మరి రేపు కొత్త అమావాస్య. చాలా వరకు చాలామంది అమ్మవారికి నైవేద్యాలు అలాగే పెట్టుకుంటూ ఉంటారు. మరి ఉగాదికి కూడా పండగకి పనులు ప్రిపరేషన్ అవి చేసుకుంటూ ఉంటారు కదండి. ముందుగా మీ అందరికీ నూతన ఉగాది సంవత్సర శుభాకాంక్షలండి. అలాగే అమ్మవారి ఆశీస్సులు అందరిపై కూడా ఉండాలని నేను అమ్మవారిని పూజకి ముందర అంటే ఇంటిని శుభ్రం చేసుకునే విధానాన్ని నేను ఎలా చేసుకున్నాననేది కూడా ఒకటి రెండు వీడియోస్లో అయితే దేవుని శుభ్రం చేసుకున్న దాంతో పాటుగా అంటే విగ్రహాలను అవి శుభ్రం చేసుకున్నతో పాటుగా ఇంట్లో చిన్న చిన్న ఐటమ్స్ అవి ఉంటుంటాయి, వాటిని ఎట్లా దులుపుకుని చేసుకుని క్లీనింగ్ పర్పస్ అంతా కూడా దాదాపు ఈ వీక్లో అంటే లాస్ట్ వీక్ అంతా కూడా ఒక 2-3 వీడియోస్ని అయితే అప్లోడ్ చేశానండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూసి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. మరి వరుస పెట్టి మనకి వచ్చే కొత్త నూతన సంవత్సరంతో పాటు రేపు కొత్త అమావాస్య కదండి. ఆ కొత్త అమావాస్య నాడు 1+1 ఆఫర్ లాగా నాకు అంటే పర్సనల్గా మా ఇంట్లో ఒక స్పెషల్ అనేది ఉంది. అది రేపైతే నేను మీతో అయితే తప్పకుండా షేర్ చేసుకుంటాను. అంతకన్నా ముందర మన డైలీ వ్లాగ్లోకి వెళ్ళిపోయే ముందరే ఆ మార్నింగ్ లేచిన తర్వాత మనం వీధి వాకిలి అంతా శుభ్రం చేసుకుని ముగ్గు అది పెట్టేసుకుంటాం. ప్రతిరోజు కూడా షేర్ చేసుకుంటాం కదండి. మరి ఈరోజు పెట్టిన ఈ శుక్రవారం ముగ్గు ఎంత బాగుంది ఏంటి అనేది కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇక మన డైలీ వ్లాగ్ విషయానికి వస్తే ప్రతిరోజు కూడా మార్నింగ్ 5 o'clockకే అయితే లేస్తాను. లేచిన తర్వాత చేసుకునే పనులు అంటే బయట ఊడ్చుకుని ముగ్గు పెట్టుకోవడం మొదలు ఇళ్ళంతా కూడా ప్రతి గదిని కూడా ఎలా శుభ్రం చేసుకుంటాను, తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత ఎలా వంట అనేది మొదలు పెడతాను, ఇవన్నీ కూడా ప్రతిసారి షేర్ చేస్తుంటాను. కానీ ఈరోజైతే ఈ వ్లాగ్లో నేను స్నానం చేసి వచ్చిన తర్వాత వంట విధానాన్ని అంటే వంట ప్రిపరేషన్ అనేది చేసేటప్పుడు ప్రతిసారి కూడా షేర్ చేస్తానండి. ఈరోజు నాకు కొద్దిగా సమయం అనేది సరిపోలేదు, ఎందుకంటే మా పెద్దబ్బాయికి ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలో అంటే గత 1 week నుంచి వాడి కాలేజ్ బస్ అనేది ఎర్లీగా అయితే వచ్చేస్తోందండి. షూట్ చేస్తూ నేను వంట చేయడం అనేది కొద్దిగా నాకు ఇబ్బంది అంటే నేనే షూట్ చేసుకుంటూ నేనే ఐటమ్స్ని చేస్తూ మళ్ళీ తిరిగి సెల్ ఓపెన్ చేసుకుని షూట్ చేయడం, తిరిగి మళ్ళీ ఆన్ అయిన తర్వాత మళ్ళీ వాటిని అంటే ఏ యాంగిల్లో మనం వంటను చేస్తున్నప్పుడు ప్రతిదీ కూడా షూట్ చేసి అంటే ఈ చట్నీ చేస్తున్నామండి, ఈ పచ్చడి చేస్తున్నామండి, ఈ కర్రీ చేస్తున్నానండి అని చెప్పి చేసే ప్రతి విధానాన్ని కూడా మీతో చక్కగా అయితే షేర్ చేయాలి కదండి. కానీ ఎందుకో నాకు కొద్దిగా అయితే ఈరోజు సమయం సరిపోలేదు. వాడు బస్సు ఎర్లీగా వచ్చేస్తుంది, అందుకని నేను చేసిన ఐటమ్స్ని చూపించాను కానీ ఎలా చేశాను అనేది మాత్రం చూపించలేకపోయానండి. ఇంకా లేచిన తర్వాత పనులన్నీ చేసుకుని స్నానం చేసి వచ్చి ముందు తులసమ్మ దగ్గర ఎప్పుడూ కూడా దీపారాధన అనేది చేసుకుంటాను. తులసమ్మ చుట్టుపక్కల అంతా కూడా శుభ్రం చేసి ముగ్గు పెట్టేసుకుని అలాగే ఆ కిచెన్లోకి వచ్చే ముందరే దేవుడి గది అంతా కూడా శుభ్రం చేసుకుని దీపారాధన చేసుకుని వచ్చి పాలు కాచి డికాషన్ తీసి కూరలు కట్ చేసుకుని వంట చేసుకుంటూ కాచిన పాలను నైవేద్యం పెట్టుకుంటూ ఇవన్నీ కూడా ప్రతిరోజు మనం డైలీ వ్లాగ్లో షేర్ చేసుకుంటూనే ఉంటాం కదండి. అదే ప్రాసెస్ అంటే ప్రతిరోజు కూడా రొటీన్ అంటే అలాగే ఉంటుంది కదండి. మరి కొత్తగా రొటీన్ అనేది ఎక్కడి నుంచి చేంజ్ అవుతుంది చెప్పండి. చాలా ఒక ఆవిడైతే కామెంట్ రాశారు, ప్రతిరోజు ఇవే చూపిస్తున్నారు అంటే మరి రొటీన్లో మీకు ఏమైనా చేంజ్ ఉంటుందంటే నాకైతే రొటీన్ అంటే అసలు రొటీన్ అన్న పదమే మనకి ఒక పదంలోనే మనం ఉపయోగించే పదంలోనే ఉంది. ఎప్పుడు కూడా రొటీన్ అంటే 1 by 1 దీని తర్వాత ఇది వస్తూనే ఉంటుంది. మరి రొటీన్ చేంజ్ అనేది ఏంటో నాకైతే అర్థం కాలేదు. నేను చేసుకునే రొటీన్ని అయితే మాత్రం మీతో షేర్ చేస్తున్నాను. అంటే అందరూ ఇలాగే చేయండి, ఇలాగే ఉండండి, ఈ పద్ధతే ఫాలో అవ్వండి అని మాత్రం చెప్పట్లేదు. బట్ నా రొటీన్ నచ్చి నా మార్నింగ్ రొటీన్ అనేది చాలా వరకు చాలామంది ఇంట్రెస్ట్గా చూస్తున్నారు కాబట్టి నా మార్నింగ్ రొటీన్ అనేది షేర్ చేసేస్తున్నాను. సో లేచిన తర్వాత ఆ వరుస పెట్టి స్నానం చేసి వచ్చిన తర్వాత నా పని కిచెన్లో స్టార్ట్ అవుతుంది కదండి వంట. అది దానికన్నా ముందర కొద్దిగా
పండగ అనేది వస్తోంది. ఈరోజు శుక్రవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఎలాగో తులసమ్మ దగ్గర చాలా రోజులయింది పసుపు, కుంకాలు అవి పెట్టుకుని అని చెప్పి పండగకి ఇంకా ఎల్లుండి హడావిడి అయిపోతుంది. ఇంకెంత రేపు కొత్త అమావాస్య కూడా పూజ అది చేసుకుంటాం కదండీ! అందుకనే ఈరోజు తులసమ్మ దగ్గర చక్కగా పసుపు, కుంకాలు రాసి ఆ కుంకుమ బొట్లు అలాగే తెల్ల బియ్యపిండి బొట్లు అన్నీ కూడా పెట్టేసుకుని ముగ్గు పెట్టేసుకుని అన్నిటిని రెడీ అయితే ఇలా చేసేసుకున్నానండి. ఇంకొక ఎల్లుండితో మనకి పండగ అనేది ఇలాగా వచ్చేస్తుంది. ఇంక ఈ రోజు నుంచి శుక్రవారం నుంచి మొదలు పండగ అనేది మొదలైపోయినట్టుగానే అనిపిస్తుంది కదండి. అందుకని ఇలా అయితే మాత్రం క్లీన్ చేసేసుకుని చక్కగా పసుపు కుంకాలు అయితే రాసుకుని దీపం పెట్టేసుకుని అన్ని నైవేద్యం అనేది పెట్టేసి ఇక ఇంటి అంటే మన కిచెన్లోకి అయితే వచ్చేసానండి. కిచెన్ రెగ్యులర్ అనేది ఎప్పుడు కూడా మీకు తెలిసిందే కదా, ముందే నేను మీకు షేర్ చేశాను. పాలు కాచి దీపారాధన చేసుకునే ముందే పాలు అనేవి తీసుకెళ్ళి నైవేద్యం దీపారాధన చేసుకుని పెట్టేసుకుంటానని. బట్ ఐటమ్స్ అనేవి ఈరోజు చేస్తున్నప్పుడు అంటే కుకింగ్ టైంలో తీయలేకపోయానండి, అందుకనే షేర్ చేయలేకపోయాను. బట్ పాలనైతే నైవేద్యం పెట్టేసుకున్న తర్వాత ఈరోజు ఐటమ్స్ని అయితే వంకాయని అంటే గుత్తి వంకాయని వంకాయ పడంగా మినపప్పు కారం, ఆ కారాన్ని కూడా నేను 1 మంత్కి ఒకసారి లేదంటే 15 డేస్కి ఒకసారి ఇలా కొట్టి ఉంచుకుంటానని చాలాసార్లు ఏమేమి వేసి నేను మిక్సీ అనేది పౌడర్ చేసుకుంటాననేది కూడా షేర్ చేశాను. సో మన సబ్స్క్రైబర్ ఒక వాణి గారు అడిగారు, మీరు ఈసారి నెక్స్ట్ టైము దోసకాయ ముక్కల పచ్చడి అనేది చేసేటప్పుడు తప్పకుండా షేర్ చేయండి అంటే తప్పకుండా అని రాశాను. బట్ వాణి గారు చేయలేకపోయానండి ఈరోజు షూట్. మళ్ళీ నెక్స్ట్ టైం దోసకాయ ముక్కల పచ్చడి చేసేటప్పుడు చేస్తాను. ఈరోజు సెకండ్ ఐటెం కింద చేశానండి ఈ ముక్కల పచ్చడిని. అందుకని వంకాయ కూరతో పాటు ముక్కల పచ్చడిని కూడా చేసేసాను. సో ఇంకా ఈరోజు శుక్రవారం చక్కటి పూలతో అయితే పొద్దున్నే ఇలాగా దీపారాధన చేసుకోవటం వల్ల మనసు చాలా వరకు తృప్తిగా ఉంటుందండి. 6 o'clock అయ్యేసరికి దీపారాధన అనేది ఎప్పుడు కూడా చేసుకుంటానండి. టైం అనేది అసలు మిస్ అవ్వదు. అందుకనే దానికి నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానంటే ముందుగా నేను ఎలా అయితే 6 o'clock కల్లా దీపారాధన చేసుకోవాలి అంటే ఎలా ఇంటిని మెయింటైన్ చేస్తాననేది కూడా మన రెగ్యులర్ వీడియోస్లో ఎప్పుడు కూడా షేర్ చేస్తున్నట్టే. మార్నింగ్ పని అంతా కూడా అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఇంటిని దులుపుకోవడం దగ్గర నుంచి ఇంటిని క్లీన్ చేసుకోవడం దగ్గర నుంచి దేవుని కూడా నేను శుభ్రం చేసేసుకున్నానండి. ఇంకా నాకు సమయం సరిపోదు అని చెప్పి దేవుని పటాలు అవి కూడా నేను మీకు నా వీడియోలో అంటే మన ఛానల్లో అయితే ఇత్తడి విగ్రహాలు కానీ ఇత్తడి సంబంధించినవి అంటే దేవుడికి ఉపయోగించే ప్రతి ఇత్తడివి అలాగే రాగివి ఎలా శుభ్రం చేసుకోవచ్చు అనేది మన ఈజీగా మీరు ఈరోజు కూడా మీరు చేసుకోదలిస్తే అంటే ఈరోజు శుక్రవారం బట్ రేపు అమావాస్య అయినా కూడా అమావాస్య తర్వాత చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఎంత ఈజీగా 2 నిమిషాల్లో చేసుకోవచ్చు అనే వీడియోనైతే మన ఛానల్లోనే ఇప్పుడు నేను చూపిస్తున్న థంబ్నెయిల్లో అయితే అప్లోడ్ చేసి ఉందండి. 2 నిమిషాలు హ్యాపీగా ఇలా ముంచి తీసేస్తే క్లీన్ అయితే అయిపోతాయండి. సో ఈరోజు పూజ అనేది చక్కగా అయితే చేసేసుకున్నానండి. ఇదిగో ఈరోజు ఇలాగా గుత్తి వంకాయ పడంగా అయితే మినపప్పు కారం అయితే వేసి చేశాను. అలాగే ఇందాక చెప్పినట్టుగానే దోసకాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పోపు పెట్టి నేను మిక్సీ చేశానండి. ఇది చిన్న ముక్కల కింద తరుక్కుంటే బాగుంటుంది, కొద్దిగా అయితే బరకగా చేసుకుంటేనే బాగుంటుంది. మరీ మెత్తగా చేసుకుంటే పచ్చడి అనేది బాగుంటుందండి, ముక్కల కింద తగులుతేనే బాగుంటుంది. కొద్దిగా నాకు కూడా ఈరోజు మెత్తబడింది బట్ హడావిడిలో మాత్రం అయింది. ఈసారి మీరు ఎప్పుడైనా కూడా మీ పచ్చడి చేసుకోదలిస్తే చిన్న చిన్న ముక్కల్ని నోటికి తగిలేటట్టు చేసుకోండి, బాగుంటుంది. ఇక వంట అనేది అయిపోయింది కదండి, పిల్లలని పంపించేశాను. మా చిన్నవాడికి ఏంటంటే హాఫ్ డేస్, వాడు 9th క్లాస్ చదువుతున్నాడు. సో వాడైతే ఇంటికి వచ్చేస్తాడండి మధ్యాహ్నం, అందుకని వాడికి బాక్స్ లేదు. మా పెద్ద అబ్బాయికి అయితే చెప్పాను కదా 7:15 నుంచి 7:30 లోపే వచ్చేస్తుంది కాలేజ్ బస్సు. సో వాడికి పంపించేశాను. మా వారిని కూడా బాక్స్ పెట్టి పంపించేసి ఆఫీస్కి పంపించిన తర్వాత కొద్దిగా అయితే ఇప్పుడు నా పనులు అనేవి స్టార్ట్ అవుతాయండి. సో హాట్ వాటర్ని తాగటం, అందులో ఏమేమి వేసుకుంటాను ఇవన్నీ కూడా షేర్ చేశాను కదండి ప్రతిసారి. సో ఈరోజు మాత్రం పండగకి సంబంధించిన పనులను మాత్రం షేర్ చేస్తున్నాను కాబట్టి అందరినీ పంపించేసి బాధ్యతతో సంబంధించిన పనులన్నీ కూడా ఫటాఫట్ అయిపోయాయండి. ఇక దేవుడికి సంబంధించి అంటే రేపు పండగలకి సంబంధించినవన్నీ కూడా ఈరోజు శుక్రవారం కూడా వచ్చింది. ప్రతి శుక్రవారం కూడా నేను ఇక్కడ కనిపిస్తున్న ఈ రాగి చెంబులు అలాగే ఏదైనా ఇత్తడి చెంబులు ఏది ఉంటే వాటిని శుభ్రం చేసేసుకుని చక్కగా వాటికి పసుపుతో అలంకరించేసుకుని గంధం బొట్లు పెట్టుకుని కుంకుమ బొట్లు అన్నీ కూడా పెట్టేసుకుని వాటిలో నిండా నీరు పోసి చక్కగా పసుపు కుంకుమ గంధము అక్షింతలు అలాగే పువ్వులు అన్నీ వేసి అమ్మవారి ముందు అంటే ఇలాగ నాకు ఉన్న
పూజా రూమ్లో నేను పెట్టుకుంటానండి. అవి ప్రతిసారి చాలా వరకు కూడా షేర్ చేశాను. ఇక ఎలాగో పసుపు అది రాసుకుంటున్నాను పండగ కదా అని చెప్పి ఈ పూజా మందిరంలోనే ఇదిగోండి ఈ పాలరాతికి కూడా చక్కగా పసుపు కుంకాలు అనేవి పెట్టేసుకుంటున్నాను. అంటే యాక్చువల్గా ఎల్లుండి పెట్టుకుందాం అంటే ఎల్లుండి కూడా కాదు, రేపు కొత్త అమావాస్య అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు పెట్టుకుందాం అనుకున్నాను. ఇంకా జస్ట్ 1 డే ముందరే కదా, ఇలాగో శుక్రవారము ఈ పనులన్నీ చేసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడే చేసేసుకుందామని చెప్పి ఇదిగోండి రాగి చెంబు నిండా శుభ్రం చేసుకుని చెప్పాను కదా, పసుపు రాసుకున్నాను, గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని దాని నిండా అయితే మంచి నీరుని అయితే నింపుకున్నానండి. దాంట్లో పసుపు అలాగే కుంకుమ, మన దగ్గర జవ్వాదికి సంబంధించిన వివరాలు, అంటే జవ్వాదితో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఇది లక్ష్మీదేవికి ప్రత్యేకించి చేసే పూజల్లో జవ్వాది ఉపయోగాలు కూడా వీడియో చేశానండి. సో అది మంచి వాసన అయితే సువాసన వస్తుంది అమ్మవారికి. అందుకని ఈ లక్ష్మీ స్థానాలుగా మనం ఈ చెంబుని కలసంగా భావించి పెట్టుకుంటాం కాబట్టి అందులో లక్ష్మికి సంబంధించిన లక్ష్మీదేవికి ఇష్టమైన అన్నీ కూడా వేసుకోవచ్చు, వట్టి వేర్లు కూడా వేసుకోవచ్చండి. ఇలా అన్నిటినీ వేసుకుని కొద్దిగా పువ్వులతో అయితే అలంకరణ చేసుకుని ఇదిగోండి ఇలాగా పూజా మందిరంలో పూజ చేసే ప్రదేశంలో అయితే ప్రతిసారి పెట్టుకుంటుంటాను. దీన్ని అప్పుడప్పుడు అంటే వారానికి ఒకసారి అయితే ఖచ్చితంగా మార్చుకుంటాను. ఇంకొకటి దేవుడి గదిలోనే ఈశాన్య మూల అయితే పెట్టుకుంటానండి, ఇంకొక చిన్న చెంబు. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఈ చెంబునైతే ఎంట్రన్స్ మనకి లోపలికి వస్తున్నప్పుడు, అంటే మాది తూర్పు ముఖం చూస్తున్న ద్వారం అండి, అందుకని అది లోపలికి రాగానే రైట్ సైడ్ మనకి ఈశాన్యం వస్తుంది కదా, ఆ ఈశాన్యంలో ఈ చిన్న చెంబును అనేది పెట్టుకుంటానంటే మనకి వెళ్తున్నప్పుడు చక్కగా అమ్మవారు ఎదురు వస్తున్నట్టుగా మనకి అలా లక్ష్మీ కటాక్షాన్ని ఇచ్చి కొన్ని మంచి పనులు అనేవి ఇంట్లో చేసుకుంటే మనకి ఎప్పుడూ కూడా ఇల్లు పాజిటివ్గా అయితే అనిపిస్తుంది కదండి. ఇంకా ఇదిగోండి ఉగాది పండగకి ముందుగానే పండగ వచ్చిందా అన్నట్టుగా ఇలా చక్కగా దేవుడి మందిరం ముందు ఉన్న ఇవన్నిటినీ కూడా పసుపు కుంకాలు గంధంతో అలంకరించేసుకుని బొట్లు అనేవి పెట్టుకున్నాను. ఇక విష్ణు స్వరూపమైన తాబేలు కూడా మా ఇంట్లో ఉందండి. ఆ తాబేలుకి కూడా చక్కగా వాటర్ అనేది ఎప్పుడు పూసి, అంటే ఎప్పుడు నీటిలోనే ఉంటుంది కదా తాబేలు, అలా విష్ణు స్వరూపంగా ఈ తాబేలు మీరు చూసే ఉంటారు. అది కూడా ఎప్పుడు కూడా శుభ్రం చేసేసుకున్నట్టుగానే ఎప్పుడో దేవుని శుభ్రం చేసుకుంటున్నప్పుడే అలా పెట్టి ఉంచిన దాంట్లో వాటర్ అది పోసి చుట్టూ కూడా పువ్వులతో అలంకరణ అనేది చేశాను. ఇక దేవుడి గదిలో అలాగే తులసి మొక్క దగ్గర అన్నిట్లో కూడా అలంకరణ అయిపోయింది కదండి. ఇక ఎంట్రన్స్ కూడా ఎప్పుడు కూడా మీకు తెలిసిందే, ఎంట్రన్స్లో ఇలాగ ఉర్లి అనేది పెట్టుకుంటూ ఉంటానండి. ఈ ఉర్లిలో కూడా పాత పువ్వులన్నీ తీసేసి చక్కగా మళ్ళీ మంచిగా నీటితో నింపేసి పువ్వులతో అయితే ఇలాగ ఎంట్రన్స్లో అయితే డెకరేట్ చేస్తున్నానండి. జస్ట్ ఇంకా ఎల్లుండే పండగ కాబట్టి వడలిపోవు. అంటే సాధారణంగా ఇది సమ్మరు ఒక 3-4 డేస్ కల్లా ఇంట్లో అయినా బయట అయినా, ఇంకా బయట అయితే మరీ వేడి కాబట్టి కొద్దిగా అయితే పువ్వులు వడలిపోతున్నాయండి. మరి అందుకే కొద్దిగా వాటర్ అనేది బాగా ఎక్కువ అయితే వేశాను. మరి వేసి ఎంట్రన్స్లో అంటే ఇవన్నీ నాకు రేపు పూజ చేసుకునేటప్పుడే అమ్మవారిని ఆహ్వానించడానికి ఇలా పెట్టుకోవటం అనేది చాలా ఇష్టం. మనం అసలు మామూలుగానే పండగన్నా పూజన్నా ఏదైనా ఫంక్షన్ అన్నా ఇంటిని అంతా కూడా చక్కగా అలంకరణ చేసుకుంటాం. మరి అలాంటిది రేపు అమ్మవారిని ఆహ్వానించాలంటే చక్కగా ఇంటిని డెకరేట్ చేసుకోవాలి కదండి. ఇంకా ప్రతివారం మామూలుగానే చేసుకుంటాము, ఇక శుక్రవారం ప్రత్యేకం, ఇక పండగ అంటే చెప్పనే అక్కర్లేదు. కాబట్టి ఉగాది పండగకి ఇంకా చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయండి. అవి నెక్స్ట్ మన వీడియోస్లో షేర్ చేస్తాను. బట్ ఈరోజు శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి చక్కగా ఇలా అయితే ఉర్లీలన్నింటినీ కూడా పాత పువ్వులు తీసి మళ్ళీ నీళ్లతో నింపి వీటన్నిటిని పువ్వులతో కొద్దిగా డెకరేట్ చేసి ఇదిగోండి ఇది కూడా ఎంట్రన్స్లోనే పెడతానండి. అంటే అది పెద్ద బౌల్లో అయితే ఎక్కువ పూలు పడతాయి, ఇది చిన్న బౌల్ ఇలా ముగ్గుకు పక్కన అంటే గుమ్మానికి పక్కన వచ్చేట్టుగా ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఆ చెట్టు పక్కన అయితే అలా పెడతాను. ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటే చూడటానికి కూడా చాలా ఆహ్లాదంగా అయితే అనిపిస్తుంది. మన వాకిలంతా కూడా చాలా చూడముచ్చటగా ఉంటుంది. ఇంకా శుక్రవారం అంటే ప్రత్యేకించి ఇలా అందంగా అమర్చుకుంటే మనకి ఒక రకమైన పాజిటివిటీ అనేది మన ఇంట్లోనే అయితే తాండవిస్తుంది కదండి. సో మొత్తానికి మనకి శుక్రవారంతో కూడి వచ్చిన పండగతో చేసుకునే పనులన్నింటినీ కూడా చక్కగా చేసుకున్నాను. ఇక కనిపిస్తున్న ఈ అమ్మవారిని అంటే ఇక్కడ ఈ కనిపిస్తున్న విగ్రహం రీసెంట్గా దీపావళి ఎపిసోడ్లో కూడా అంటే దీపావళి వీడియోలో కూడా నేను షేర్ చేశానండి. ప్రతిరోజు కూడా విగ్రహాన్ని దేవుడి గదిలో అయితే పెట్టట్లేదు, బట్ ఇలా ఉగాది కానీ అంటే ఉగాదిని కూడా ఉగాది లక్ష్మిని ఆహ్వానించాలి అని అంటారు కదండి. అందుకే అమ్మవారిని ఇలా అయితే ఇక్కడ పెట్టుకుని ఉగాది పండుగ రోజు పూజ చేసుకుంటే ఎలా ఉంటుంది అని ఒక ఐడియా అయితే వచ్చింది. అంటే దీపావళి నాడు చేసుకున్న తర్వాత లోపల కబోర్డ్లో అయితే పెట్టేసుకున్నాను. మరలా చక్కగా అమ్మవారిని శుభ్రం చేసి దేవుడి గదిలో అయితే పెట్టుకున్నానండి. ఇక అమ్మవారిని రెడీ చేసుకుని పూజ అనేది ఎలా చేసుకున్నాను అనేది తప్పకుండా కమింగ్ ఎపిసోడ్స్లో అయితే మీకు
నేను వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. ఇక్కడ చూపిస్తున్నది ఉగాది కోసమేనండి. ఈ పని కూడా చక్కగా నూతన సంవత్సరం కదా, వాకిల్ని అంత బాగా అలంకరించుకున్నప్పుడు మరి గడప ద్వారలక్ష్మిని కూడా చక్కగా శుభ్రం చేసుకోవాలి కదా. అందుకనే ఇప్పుడు ఈ చూపిస్తుంది ఫస్ట్ కోటింగ్ ఒక 2 days ముందైతే వేసేసుకున్నానండి. గడపకి పసుపు రంగు అనేది ఒక 2 కోటింగ్లు అయితే వేసుకోవాలి కదా. వేసుకున్న తర్వాత అది ఆరిన తర్వాత పువ్వులు అనేది పెట్టుకుంటాం. ఇదిగోండి, ఇది ఈ రోజుకైతే ఇలా అంటే 2 కోటింగ్లు, మొన్న ఒకటి నిన్న ఒకటి అయితే ఇలా వేశాను. ఇంకా ఇప్పుడు ఉందండి పని. వీటికి పువ్వులు కానీ లేదంటే ఒకవేళ ఇంకా కుదరకపోతే పని వల్ల నేనే సొంతంగా మనకి పిండితో ముగ్గులు పెట్టేసుకుని తర్వాత నెమ్మదిగా పువ్వులు అవి వేసుకుందాం అని అనుకుంటున్నాను. మరి ఏమో చూడాలి. ఈ పని అయితే మాత్రం ఖచ్చితంగా చక్కగా పువ్వులు కానీ బొట్లు కానీ పెట్టేసుకోవాలి. ఈ పని అయితే మిగిలిపోయిందండి. ఇంకా పండక్కి ఆల్మోస్ట్ అయిపోయినట్టే పనులు. ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. సో మీకు ఈ వీడియోలో ఏదో పాయింట్ నచ్చే ఉంటుంది కదా, నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. రేపటి వీడియోలో